హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే బీరకాయ అట్ల కోసం అయితే బీరకాయలైతే తీసేసుకున్నాను. పైన తొక్కలతో బీరకాయ అట్టు చేసుకుందాం అనమాట. పైన తొక్కలన్నీ కోసేసుకున్నామన్నమాట బీరకాయకి. అవైతే బాగా కడిగేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని నారలు అవి అన్నీ పీకేసుకోవాలన్నమాట. తీసుకున్న తర్వాత ఇవైతే బాగా ఉడికించుకోవాలన్నమాట. మెత్తగా ఉన్నవి తీసుకోవాలి బీరకాయలైతే. బీరకాయ తొక్కలతో అట్లా ఎలా పోసుకుందామో చూపిస్తాను. ఇవైతే నీటిలో అయితే బాగా కడిగేసుకొని తర్వాత అయితే ఉడికించుకుందాము. ఉడికించుకున్న తర్వాత దాని ముందైతే ప్రాసెస్ రైస్ అదినా నానబెట్టుకోవాలన్నమాట. అరగంట ముందు నానెట్టుకొని ఇవి ఉడికించేసుకునేసరికి సరిపోద్దనమాట. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఫస్ట్ బియ్యం అయితే నానెట్టుకున్నాను అరగంట ముందు. బియ్యం అయితే మిక్సీలో వేసేద్దాం. మిక్సీలో వేసిన తర్వాత ఇవి కూడా బీరకాయ తొక్కలు కూడా ఉడికించుకున్నవి కొన్ని అయితే ఇందులో వేసి మిక్సీ పట్టేద్దాం. చూస్తున్నారు కదా, మిక్సీ వేసేసుకున్నాను. ఇవి బాగా మెత్తగా నలగాలి. మిక్సీ కాకుండా రోతులో దంచుకొని నూరుకునేటట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి తొక్కలు కూడా మిక్సీలో వేసేసి నేను రుబ్బేస్తున్నాను. చూస్తున్నారు కదా, వీటి కోసమైతే పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, ఉల్లిపాయలు కూడా వేసుకోవాలన్నమాట. మనకు కావలసిన అంత, ఎంత కారంగా ఉండాలో తగినంత అనమాట. ఎన్ని తొక్కలు అయితే అన్నీ కాకుండా తగినన్ని వేసుకోవాలన్నమాట. ఎంత రైస్ అది నానబెట్టుకున్నామో చూస్తున్నారు కదా. జీలకర్ర కూడా అందులో వేసేసి మిక్సీ పట్టేసుకున్నాం. మనమైతే ఫస్ట్ రైస్ అయితే మిక్సీ పట్టుకున్నాం కదా, ఇవైతే తర్వాత నెక్స్ట్ పట్టుకున్నాను అన్నమాట. చూస్తున్నారు కదా, ఫస్ట్ బియ్యం పిండిలో ఇదంతా మిక్స్ చేసేయాలన్నమాట. కొద్దిగా దీంట్లో అయితే సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ వేసి మొత్తంగా బాగా కలపాలన్నమాట. బాగా కలిపిన తర్వాత అట్లయితే ఇలా కాల్చేసుకోవాలి. చూస్తున్నారు కదా, చాలా టేస్టీగా ఉంటాయండి, బాగుంటాయి. మేము ఎప్పుడూనా ఇలాగా బీరకాయ తొక్కలతో ఇలా కూడా చేసుకోవచ్చు. పచ్చళ్ళే కాకుండా ఇలా కూడా తయారు చేసుకోవచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటాయి నేను చేసిన ప్రాసెస్లో చేసుకుంటే. సరేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.